మన లీడర్లు ఎన్నికలప్పుడు మీకు ఇండ్లు కట్టిస్తాం, ఇండ్ల జాగలు ఇస్తాం అని మనుషులకు పెద్ద హామీలు ఇస్తారు కదా. మనుషుల కంటే ఇండ్లు ఇస్తారు, మరి పసిపచ్చాదులకు ఎట్లా? చెట్లు పుట్టలు తక్కువైతాయి, వాటికి గూళ్ళు కరువైతాయి, కట్టుకున్న సుతం పోవట్టే. మరి అవి ఏడుండాలే? గందికే గీ అన్న ఓ ఉపాయం పన్నిండు, అదేందో చూడుండ్రి. అబ్బా నీ కడుపు చల్లగా ఉండగదనే అన్న. మనుషులు ఇచ్చినటువంటి హామీలన మర్చిపోతారు కావచ్చు కానీ నిర్మల్ జిల్లా మామాడ మండలం రాయదారి అనే ఊళ్ళే ఒక యువ సర్పంచ్ తిరుపతి సార్ ఉన్నాడు. ఆయనకు మనుషులే కాదు ఊర్లో ఉండే పచ్చులకు సుత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాండు. కానీ ఈ సర్పంచ్ సాబు చదివింది సివిల్ ఇంజనీరింగ్. గా తెలివంతా వాడి పచ్చులకు లగ్జరీ విల్లాలు రెడీ చేసిన అన్నట్టు. ఇక ఈ ఊళ్ళో పచ్చులకు ఉండేందుకు పాపం ఇండ్లు లేక ఊళ్ళో ఉన్న కరెంట్ స్తంభాలని సొంత ఇండ్ల లెక్క పీలై తీగల మీద గుళ్ళు కట్టుకుంటాయి. ఇక గుళ్ళు వైర్లకు తలిగి ఊరంతా పవర్ కట్టు, చీకట్ల జనాలు అల్లాడిపోవుడు. ఇది ఒకటే కాదు, ఇక గాలివానత్తే ఆ పచ్చులు కట్టుకున్న గూళ్ళు కింద గూలుతున్నాయట, పాడైతున్నాయట. గంతేకాదు పంచాయతీలు వీధి దీపాలు పెట్టేందుకు పోయినా ఈ పిట్టల గూళ్ళే పెద్ద అడ్డబస్తున్నాయట. ఇక ఈ పక్షుల కోసం చూడలేక ఊరు సర్పంచ్ తిరుపతికి అయితే ఖతర్నాక్ ఐడియా వచ్చింది. మన సర్పంచ్ తిరుపతి సార్ సివిల్ ఇంజనీరింగ్ చదివింది కాబట్టి ఇక మనుషులకే బిల్డింగ్ ప్లాన్ చేసుడు కంటే పచ్చుల కోసం సుతా ఇంజనీరింగ్ ప్లాన్ వేసిండు. ఊళ్ళో ఉన్న ఈ ఖాళీ నూనె డబ్బాలన్నిటి కూడా పైసలు పెట్టి కొనుక్కొచ్చిండు. ఇక అన్న పంచాయతీ మెంబర్లందరినీ కూసోబెట్టి ఆ డబ్బాలకు మస్తుగా రంగులేసి లోపల మెత్తడి గడ్డి నింపి పచ్చుల కోసం ఏసీ అపార్ట్మెంట్ తయారు చేసిండు. చదువుకున్న తెలివితేటలను ఊరి బాగు కోసము మూగజీవాల కోసం ఎట్లా వాడుకోవన్నో ఈ యువ సర్పంచ్ వేసి చూపించిందన్నట్టు. అట్లా తయారు చేసిన డబ్బాలను తీసుకుపోయి ఊర్లున్న 10 పెద్ద పెద్ద చెట్లకు కొమ్మలకు గట్టిగా ఎలాడదీసిండు. ఇప్పుడు ఆ పచ్చులని కరెంట్ స్తంభాల రంది ఇడిచి హాయిగా ఈ కలర్ఫుల్ నూనె డబ్బాల ఇళ్లకు మారిపోయి కిల్ల కిల్ల అనుకుంటా సర్పంచ్ సార్కు థ్యాంక్ యూ చెప్తున్నాయి కావచ్చు. ఇక ఇంకా నూనె డబ్బాలు తెచ్చి ఊర్లో ఉన్న అన్ని చెట్లకు తీసుంటే ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఇంజనీర్ సర్పంచ్ సార్ చెప్పబట్టే ఇలా చాలా విద్యుత్ స్తంభాల పైన గూళ్ళు పెట్టడం జరిగింది. ఇక దీనికి పిట్ట ఇట్లా పక్షులు కూడా ఈ ఎండకు తీవ్రతకు నీళ్లు దొరకక అవి చాలా అలమటిస్తున్నాయి. చాలాసార్లు చూసిన నేను. దీనికి ఏదైనా ఆలోచన పుంజుకోవాలని నేనేం చేసినంటే పాత పీపలు మన ఊళ్ళో మన ఇళ్ళల్లో మనం నూనె పీపలు ఉంటాయి కదా, ఆ పీపలు ఏమైనా పాడైపోయిన పీపలను తీసుకొచ్చేసి క్లీన్ చేసి నీళ్ళతోటి కడిగేసి మళ్ళీ వాటిని ఒక కట్ చేసినట్టు ఒక గూడులాగా ఏర్పాటు చేసి దాంట్లో కొంచెం గడ్డి పెట్టిన. దీనికి మా యువత మళ్ళీ కొందరు మా వార్డు మెంబర్లు అందరూ మా ఉప సర్పంచ్ వీళ్ళందరూ నాకు సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి మా ఊరోళ్ళు నాకు సహకరిస్తే నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను. లీడర్లు అంటే ఇట్లా ఉండాలి. కరెంటు వైర్ల గొడవ పోయింది, పచ్చుల పానాలు దక్కినాయి. ఊర్ల సమస్య వస్తే సర్కారుకు ఉత్తరాలు రాసుకుంటూ ఊసోకుండా చదువును తెలివిని వాడి పచ్చుల గూలను సమస్యకు ఎంత సింపుల్గా సొల్యూషన్ కనిపెట్టిండ్రో కదా ఈ సర్పంచ్ సార్ అయితే. ఇక లీడర్లంతా గిట్లా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది.